రియాలిటీలో ఇట్ వోంట్ ప్రూవ్ రియాలిటీలో. ఎందుకంటే యాజ్ యూజువల్ ఎక్స్పెక్ట్ చేస్తాం రియాలిటీ ఇలా బ్లఫ్ చేయాలంటే హీ షుడ్ బి అన్ ఆర్ఫన్ అనేది గెస్ట్ చేస్తాం సినిమాకి వెళ్ళకముందే. అదే యాజ్ యూజువల్ చేశారు. కానీ అతను ఎందుకు అలా బ్లఫ్ అయ్యాడో క్లైమాక్స్ ఫ్లాష్ బ్యాక్ అనేది బాగా చూపించారు. సో లైక్ పీసెస్లో బాగుంటుంది కానీ ఓవరాల్గా ఇట్స్ ప్యూర్లీ యావరేజ్ మూవీ. ఆయనే మొత్తం సినిమా అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్లో ఉంటాను ఆయన. 2.5, 3. మనకి ఇప్పటివరకు మోసం చేసిన వాళ్ళందరినీ ఇందులో చూపించినట్టుగా ఉందన్నమాట సినిమా. అంటే మనకు కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. రోజు మనం పేపర్లో టీవీలో ఏదైతే చూస్తున్నామో అదే ఈ సినిమాలో ఉంది. ఎలా మోసపోకూడదు, మోసం చేసేవాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అంటే మనతో పాటు కలిసిపోయి ఎలా మంచి మాటలు చెప్పి ఎలా మోసం చేస్తారు, మోసపోయే వాళ్ళు కూడా ఎంత అమాయకంగా ఉంటారనేది ఈ సినిమాలో క్లియర్గా చూపించాడు. క్లియర్ కట్గా చాలా బాగుంది. అండ్ ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్. విలన్ గ్యాంగ్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పటివరకు విలన్ గ్యాంగ్స్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయని చాలా ఫన్నీగా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో మాత్రం పక్కనున్న వాళ్ళని కూడా ఆ విలన్ గ్యాంగ్ని కూడా చాలా చక్కగా వాడుకున్నారు ఈ సినిమాలో. చాలా బాగుంది సినిమా. చూడండి, తప్పకుండా చూడండి. చాలా బాగుందండి. మెయిన్ హైలైట్స్ వచ్చి సత్యగారి యాక్టింగ్ అండ్ బీజిఎం రెండు చాలా బాగున్నాయి. మెసేజ్ కూడా చాలా బాగుంది. అవే చెప్పినాయి హైలైట్స్. చాలా బాగుందండి, నాకు నచ్చింది సినిమా. సో హైలైట్స్ లో లైట్స్ అన్న కాదు కానీ కంటెంట్ బాగుంది. సత్య అన్న పర్ఫార్మెన్స్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే స్టోరీ హైలైట్స్ కంటే సినిమా చూసాను కదా, సినిమా హైలైట్స్ ఏంటని చెప్తే బెటర్ కదా. డైలాగ్స్ బాగున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యన్ యాక్టింగ్ బాగుంది. ఆ డైలాగ్స్లో ఉన్న ఇంటెన్సిటీ, సత్యన్ యాక్టింగ్ ఇంటెన్సిటీ పెట్టి చేస్తే అది అవుట్పుట్ మనకు కనిపిస్తుంది స్క్రీన్ మీద. చాలా బాగుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ చాలా రేసీ ఉంది, చాలా ఫాస్ట్ ఉంది సెకండ్ హాఫ్. తెలీదు టైం మనకి. బాగుంది, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. చాలా బాగుంది భయ్య. మొత్తం అంతా మా ఊరికి పిక్చర్ క్యారెక్టర్ చాలా బాగుంది. చాలా బ్యాక్గ్రౌండ్ అయితే స్కోర్ బాగుంది. హీరో బాగా యాక్ట్ చేయడు. హీరో మొత్తం అల్టిమేట్ పర్ఫార్మెన్స్. ప్రజెంట్ సిచ్యువేషన్ బయట జరుగుతుందని చాలా బాగా చూపించారు. అందరూ చూడవలసింది. యూత్ అయితే మరీ పర్టికులర్గా చూడాలి సినిమా ఖచ్చితంగా. మెసేజ్ అది మోసపోతున్నారు ఎలా అనేది ఎంటర్టైన్మెంట్ విత్ మెసేజ్. ఓకే, చాలా బాగుంది సినిమా. సునీల్ కశ్యప్ ఆర్ఆర్ ఏంటి, విజువల్ పరంగా మన శివ గారు ఏంటి, డైరెక్టర్ గోపి గారు, సత్య గారు, హీరో సత్య, ఆ అమ్మాయి లాస్ట్లో మన టెంపర్ వంశీ అయితే అదరగొట్టాడు సీన్లో. చాలా బాగా చేశాడు ఆయన. మొత్తానికి క్యూరియాసిటీ ఉంది. ఫైనల్ కూడా ఇక్కడ సూపర్ బాగుంది. హైలైట్స్ అంటే స్క్రీన్ ప్లే హైలైట్, డైలాగ్స్, హీరో పెర్ఫార్మెన్స్ హైలైట్. టోటల్గా చాలా గ్రిప్పింగ్గా ఉంది సినిమా. అంటే ఏదైతే ఫస్ట్ ఇమోషన్ చూపించారో ఆ ఇమోషన్ లాస్ట్ వరకు కనెక్ట్ అయ్యి ఉంది. అది దాంతోనే ట్రావెల్ చేస్తాం. మూవీ ఎందుకు బాగుంది కాబట్టి చూడాలంతే. అది చెప్పి హైలైట్స్ ఆల్రెడీ చెప్పేసాను కదా సార్. ఇదే కామెడీ అక్కడక్కడ ఉంది, బట్ ఇమోషనల్ కనెక్ట్ అవుతుంటుంది. ఇమోషనల్ ఉన్నప్పుడు మన కామెడీ గుర్తుకు రాదు కూడా, అంటే నాకు తెలిసినంత వరకు. సో డెఫినెట్గా చాలా బాగుంది. సూపర్ హిట్ సినిమా. It's good, of course, I've done. So, Blockbuster is on theaters now, and we are happy after watching movie theater lo audience తో చూడడం చాలా బాగుంది. We are happy. సో మీరందరూ మూవీ చూడండి అంతే. రెస్పాన్స్ అంటే క్లైమాక్స్ తర్వాత అందరూ క్లాప్స్ కొట్టుకొని బయటికి వస్తున్నారు. సో చూస్తున్నాను, వెరీ హ్యాపీగా ఉంది. సో మీరు కూడా మూవీ చూడండి. ఓకే, చాలా ఇన్నోసెంట్ అండ్ డెవిల్ అని రాదు ఫేస్లో. ఇప్పుడు బ్లక్బస్టర్ చూసిన తర్వాత ఈ అమ్మాయి డెఫినెట్గా మీ మైండ్లో ఉంటారు. సో యా, ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. వాళ్ళకి పర్ఫెక్ట్ మూవీ దొరికింది. బ్లక్బస్టర్ ఈజ్ లైక్ పర్ఫెక్ట్ రోల్ ఫర్ హిమ్, ద క్యారెక్టర్. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్. యా, సూపర్ బ్లాక్ బస్టర్. మొత్తం సినిమా మొత్తం హైలైట్ అంతే. బ్లాక్ బస్టర్ మూవీ. బాగుంది, చాలా బాగుంది, కొత్తగా ఉంది. అండ్ మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్. మనం రోడ్ డైలీ ఫేస్ చేసేటి ఆఫర్లు అనగానే ఎగబడి కొంటున్నారు చాలామంది. అవి ఆఫర్లు కాదు, వాళ్ళకి మన అవకాశాలే ఇవి. సినిమా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. అన్నకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇప్పుడే వచ్చింది. సినిమా సూపర్ హిట్. ఆబ్వియస్గా ఉంటాయి కదండి. బాగుంది మూవీ అయితే, బాగుంది. థ్యాంక్ యూ.
బాగుందండి, చాలా బాగుంది సినిమా. బ్లఫ్ మాస్టర్ సినిమా చాలా బాగుంది. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ యాజ్ బ్లఫ్ మాస్టర్ అంటే ఇరగదీశాడు అనమాట. ఒక్క వర్డ్లో చెప్పాలంటే ఇరగదీశాడు. తన కెరియర్లో నాకు తెలిసి అన్నిటికన్నా బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. అలాగే డైరెక్టర్ గోపి గణేష్ గారికి కంగ్రాచులేషన్స్, చాలా బాగా హ్యాండిల్ చేశారు సినిమాని. సెకండ్ హాఫ్ మంచి ఎమోషనల్ స్ట్రెంగ్త్తో క్యారీ అవుతుందన్నమాట. అలాగే పర్ఫార్మెన్సెస్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేశారు. మా ఫాదర్ కూడా ఇందులో ఒక రోల్ చేశారు, లాస్ట్ సెకండ్ హాఫ్లో వస్తుంది అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిస్ పర్ఫార్మెన్స్. అండ్ సినిమాలో డెఫినెట్లీ స్పార్క్ అనేది ఉంది. ఐ విష్ టీమ్ బ్లఫ్ మాస్టర్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చేశారు సూపర్ సూపర్ చాలా బాగుంది సినిమా. మా సినిమా మేము ఎలా ఉందంట మేడం, అది ప్రేక్షకులతో చూసాం, చాలా హ్యాపీ. మేము అనుకున్నట్టుగానే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇగో డే బై డే షో బై షో పెరుగుతుంది. అంత బాగుంది సినిమా. చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మాస్క్ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. అంటే తెల్లారి లేస్తే తమిళ్లో తప్పకుండా ఉంటుందండి. మోసాలు ఎక్కడైనా జరుగుతుంటాయి. ఆ మోసాలు కళ్ళ కట్టినట్టు చూపించి వాటి నుంచి ఎలా అవాయిడ్ చేయాలనేది నిజంగా చాలా పెద్ద అప్రిషియేషన్ వచ్చింది తమిళనాడులో. బాగుందండి. బ్లఫ్ మాస్టర్ బ్లాక్ బాస్టర్ చాలా బాగా చేస్తారు హీరో సత్య. మూవీ జానర్ ఇస్ ఫ్యాంటాస్టిక్ జానర్, చాలా మంచి జానర్. పర్ఫార్మెన్స్, టేకింగ్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది సార్. లేదండి, రీమేక్లు అనిపించట్లేదు అసలు. నేను చూశాను ఆల్రెడీ, తమిళ సినిమా కూడా చూశాను. ఇది చాలా బాగుంది. నాకు గుర్తురాలేదు తమిళ సినిమా. అఫ్కోర్స్ ఉంది, బట్ దాన్ని చెప్పాలని ప్రయత్నం చేయలేదు, కానీ దాన్నే పట్టుకొని వెళ్ళలేదు. ఎంటర్టైన్ చేస్తూ చివరిలో మెసేజ్ డెఫినెట్గా ఎక్కువ బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను సినిమా. మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పొచ్చు ఈ బ్లఫ్ మాస్టర్. ఐఎమ్ సో వెరీ హ్యాపీ. సినిమా చూసిన తర్వాత కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఎందుకంటే ఇందులో ఆశకి అత్యాశకి ఉన్న డిఫరెన్స్ అయితే చూపించారు. సో మీ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో మీరందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు, ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. నిజంగా అండి వండర్ఫుల్ థీమ్స్ ఇందులో గెటప్స్ ఉంటాయి హీరోయి. ఆ డిఫరెంట్ థీమ్స్ ఆఫ్ గెటప్స్లో 100% న్యాయం చేశారు. సో ప్లీజ్ అత్యాశ పడేవాళ్ళు ఎలాగ డెఫినెట్గా ఉంటారు. సో అలా అత్యాశ పడకుండా ఎలా ఎగ్జాంపుల్గా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎవరు చీట్ అవ్వకూడదు, ఎవరు మోసపోకూడదు ఈ సినిమా చూసిన తర్వాత. వెరీ నైస్ పర్ఫార్మెన్స్ అండి. అదే చెప్తున్నాను కదా, సత్యదేవ్ అనే ఒక పర్సన్ కనిపించాడు. ఓన్లీ ఆకాష్ విహార్ ఏ అయితే తను గెటప్స్ వేసాడో ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపించేటట్టు అన్న చాలా బాగా పర్ఫామ్ చేశారు. సో బసవా క్యారెక్టర్లో నిజంగా టెంపర్ తను వంశీ కూడా చాలా బాగా చేశారండి. ఒక్కసారి మీరు సినిమా చూసి అందరినీ కూడా బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.